ఏపీ అధికార తెలుగుదేశం పార్టీలో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. అవినీతి ఆరోపణలు, పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించినందుకు గాను ఇప్పటి వరకు కొంతమంది నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో ఓ మున్సిపల్ చైర్మన్ను టీడీపీ సస్పెండ్ చేసింది. శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీకి మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావుల మధ్య గత కొంతకాలంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. వీరిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో పలాస ఎమ్మెల్యే శివాజీ స్థానాన్ని ఆయన కుమార్తె టీడీపీ జిల్లా అధ్యక్షురాలు శిరీష ఆశిస్తోంది. అయితే దానిని పూర్ణచంద్రరావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారనే ప్రచారం గత కొంతకాలంగా జరుగుతోంది. ఈ విషయంలోనే ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో పలాస, కాశీబుగ్గ మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావును టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ మంగళవారం ప్రకటించడం సంచలనంగా మారింది. మున్సిపల్ చైర్మన్గా బాధ్యత గల పదవిని నిర్వహిస్తూ పార్టీ క్రమశిక్షణకు భంగం వాటిల్లేలా ప్రవర్తించడం వల్ల సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది టీడీపీ హైకమాండ్. దీంతో చైర్మన్ను సస్పెండ్ చేయడంపై మండిపడుతున్నారు కౌన్సిలర్లు. నియోజకవర్గంలో రాచరిక పాలన నడుస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మంత్రి అచ్చెన్నాయుడు ఒత్తిడితో మున్సిపల్ చైర్మన్ కోతను టీడీపీ నుంచి సస్పెండ్ చేయించారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే పలాస నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై పార్టీ అధిష్టానం విచారణ జరిపి చర్యలు చేపట్టి ఉంటే బాగుండేదని మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావు స్పష్టం చేశారు. వాస్తవంగా గ్రౌండ్ స్థాయిలో ఏం జరుగుతుందో పూర్తిగా తెలుసుకోకుండా సస్పెండ్ చేయడం బాగోలేదని, కనీసం వివరణ కూడా కోరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.